బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ టీ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. తను టీ తాగకుండా పాలు అయితే తాగుతుంది ఫ్రెండ్స్. అది కళ్ళ గుచ్చుకుంటుంది. అట్లా పట్టుకున్నావు అద్యా? చూడండి ఫ్రెండ్స్, అలా ఉంటుంది ఆరాధ్యతోటి. టీ తాగుతా అంటే వాళ్ళ అమ్మ పాలు అయితే టీ వస్తానంట. అందుకోసం పాలు అయితే కొద్దిగా తాగుతున్నది. చూడు, పాలే తాగాలమ్మా చిన్నపిల్లలు. ఈరోజు హాలిడే కదా ఫ్రెండ్స్, లేట్గా స్టార్ట్ చేసినాము. పోస్ట్ పోన్ అయిందంట ఫ్రెండ్స్, రేపు ఎల్లుండంట. యాక్చువల్గా ఈరోజు రేపు ఉండే, ఎందుకో పోస్ట్ పోన్ చేసిందంట. రేపు ఎల్లుండి ఉందంట. కానీ నాకు లేదు. మా స్కూల్ కాడ మా ఊళ్ళో ఎల్లుండి బోనాలు ఉన్నాయి. అందుకు లోకల్ వాళ్ళు ఇచ్చుకున్నాం, నాకు లేదు. నీకుంది, నీకు మళ్ళీ ఇచ్చుకోలేరా మీరు? ఆ రోజు నేను పోలేనా? పోయినా మంది లేకుంటే ఫ్రెండ్స్, లోకల్ వాళ్ళే ఉండే వీళ్ళు పోలేరు. నేను పోయినా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉంటా అనేసరికి మొక్కలు చేంజ్ అయినాయి ఫ్రెండ్స్. మేము పోవాలన్నా అని కదా, బాగుంటే నేను పోవాలన్నట అని ఫీల్ అవుతుంది ఆరాధ్య. మా కాలేజ్ ఉన్నప్పుడు మీకు ఎప్పుడో ఒకసారే ఉంటుంది స్కూల్, మీకే ఎక్కువ హాలిడేస్ ఉంటాయి. హాలిడేలు బంద్ అంటే అంటే బంద్ అంటే హాలిడే ఉంటుంది. మాకు ఉంటుంది ఏమన్నా ఉంటుందా అంటే? లేకుంటుంది కదా. ఎప్పుడు వెళ్ళుదా? ఇట్లా ఉండే చిన్నవా? చూడండి ఫ్రెండ్స్, లేట్గా లేచి పోదంట. ఇంత హుషారు అవుతున్నావు వాద్యం. పోతుంది ఆమె, అట్లా ఏం చేయాలి, పోతుంది ఫ్రెండ్స్. ఎల్లుండి పంపించాలి. ఈరోజు టీ తాగుతున్నాం, లేట్గా స్టార్ట్ అయింది మాది డే. హాలిడే కదా, లేకపోతే టైంకి మన స్కూల్కి రెడీ అవుతుంటే అడిగినా ఉండి అంత పని అయింది. కానీ మేమైతే రెడీ కాలేము కదా ఇంకా. లేకపోతే టైంకి రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంటే కదమ్మా. 8:30 అవుతుంది టైంకి స్కూల్కి రెడీ అయిపోతుంటుంది. కానీ ఈరోజు ఇంకా మేము రెడీ కాలేమంటే హాలిడే కదా. యాక్చువల్గా బోనాలని ప్లానింగ్ వేరేగా ఉండే, పోస్ట్ పోన్ అయింది కనుక ఇక వేరే కార్యక్రమాలు చూసుకోవాలి. ఇక చూద్దాం. ఒక్కరోజు పోస్ట్ పోన్ అయింది కదా. వర్షం నైట్ కూడా కొట్టాయి. వర్షాలు అయితే బాగానే కొడుతున్నాయి. అవ్వమ్మా, వరదలు కూడా వస్తున్నాయి హైదరాబాద్ అక్కడ కొన్ని ప్రాంతాల. టీవీ చూసింది ఆమె, అందుకు. సరే టీ అయితే అయినాక చూద్దాం మిగతా కార్యక్రమాలు. ఏమో చేస్తున్నావు లక్ష్మి? సూపర్, చాలా బాగా అయినాయి కదా పూరీలు, చాలా మెత్తగా బాగున్నాయి. దీంట్లో కర్రీ ఏం చేసావు మరి? పూరీ కర్రీ చేసిన. ఓ, పూరీ కర్రీ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పూరీ కర్రీ సూపర్. ఈ పూరీ కర్రీ ఎవరెవరికి ఇష్టం ఫ్రెండ్స్? ఆరాధ్య నీకైతే ఇష్టం కదా. మా ఆరాధ్యకు మా అందరికంటే ఎక్కువ పూరీ ఇష్టం ఫ్రెండ్స్. మేము కొంచెం ఆయిల్ అని తక్కువ తింటాము. మా ఆరాధ్య అయితే పూరి పూరి చెయ్యి అని అడుగుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా. నిన్ననే ఏమన్నది కానీ చేయలేదు. మేమేమో పూరి జర ఆయిల్ ఉంటుంది కదా, అందుకు జర అవాయిడ్ చేస్తాం. ఎప్పుడైనా ఒకసారి తింటాము. తనైతే పూరి 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 ఎవరమ్మా? పూరి ఎవరో తెలుసా? తెలుసా నీకు విషయం? తెలియదు, చూడలేదు కదా అతడు సినిమాలో. పూరి ఎవరు చూసేదే కదా. తింటాం అయితే తిని మరి చూద్దాం. తిందాం దామా, తినేద్దాం రాండి. వేడి వేడి ఉన్నప్పుడు తింటే ఆయిల్ కనిపించేది. తినండి మరి. టిఫిన్ ప్లేట్ లేదు.
ఇవే కదా లాస్ట్ ఇవి టిఫిన్స్ కోసమే టిఫిన్ ప్లేట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా తింటే బాగుంటుంది అని హోటల్లో ఇట్లా ఉంటాయి కదా, అందుకోసం ఇట్లా తీసుకున్నాం మేము. టిఫిన్ ప్లేట్స్ ఇట్లా ఉంటే బాగుంటాయి. రైస్ కూడా తినాలనిపిస్తుంది ఆ ప్లేట్లు, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కర్రీ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. హోటల్లో ఇదే కదా స్పెషల్, అందుకోసం బాగుంటుంది ఇట్లా ఉంటే. తిందామా అంతే మనం ఇద్దరం తినండి. తినేద్దాం. శరత్ నువ్వు కూడా తినొచ్చుగా. ఏ తినా వేసి నీకు కూడా తినేసి. అదే నువ్వు సపరేట్ తింటావా అట్లా తింటావా? సో ఏం చేస్తున్నావు శరత్? తినేసి తిన్నాక దగ్గర అన్నాను ఏం చేస్తా. తీసుకెళ్దాం. శరత్ చంద్ర అయితే క్లేతో ఆడుకుంటాను ఫ్రెండ్స్. ఏ క్లాస్ శరత్ చంద్ర నువ్వు? మేమైతే హాయ్ నాన్న సినిమా చూస్తున్నాం. తింటున్నాం ఫ్రెండ్స్ పూరీలు. తింటామని తిందివే తినేసి ఇంకే వదిలి అవుతున్నా. వాసనే కాదు, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఈ కర్రీకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పూరీలకు ఈ కర్రీ చాలా బాగుంటుంది. కానీ చాలా బాగుంటుంది కదా. ఈ పూరీలకు ఆలు కర్రీ కానీ ఇలాంటి కర్రీలే బాగుంటాయి. హోటళ్ళలో కూడా ఇలాంటి కర్రీ వేస్తారు, కొన్ని తవల ఆలు కర్రీ ఇస్తారు, అవే బాగుంటాయి, కుదురుతాయి వీటికి. అప్పుడప్పుడు నాన్ వెజ్ ఉంటే కూడా నాన్ వెజ్తో తింటాం ఫ్రెండ్స్. నాన్ వెజ్లో కూడా బాగుంటాయి. అయితే మటన్ చికెన్ ఉంటే కూడా చాలా ఇంకా బాగుంటాయి. నాన్ వెజ్ ఉన్నప్పుడు వాటితో తింటాము. అదే బిర్యానీ ఉంటుంది కదా, దాంట్లో కారం లేకపోతే ఆలు కర్రీ వేసుకొని తింటారు. స్పైసీగా లేకపోతే ఆలు కర్రీ చేసుకొని తింటారని చెప్తున్నది. తాతయ్య పోయినా బయటికి పోయినా. వాతావరణం కొంచెం ఉడిపై తెచ్చింది, మళ్ళీ వస్తుంది చెప్పండి కదా. సండే అయినా సరిపోయింది. కానీ బోనాలు ఈరోజు ఉంటే అయిపోయేది, పని చేసినాడు కదా. ఎప్పుడు బాబు బోనాలు? రేపేళ్ళు ఉన్నాయి, ఈరోజు లేదంతా. ఎంత బాగా ఇంతగానో పొంగింది ఎందురా? ఎంత బాగా పొంగింది అమ్మ. ఎవరు కావాలి? ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం వేయి కొద్దిసేపు కొద్దిగా కాలుతుంది, వేడిగా ఉంటుంది. సూపర్. హోటల్లో ఇట్లా వేసి ఇస్తుంటారు. పోతుంది గాలి, లోపల గాలి ఉంటుంది కదా, గాలి అంతా పోతుంది. పోయినాక మళ్ళీ నార్మల్ అయితే ఇంత బాగా పొంగింది కదా. పూరీలు అంటే ఇట్లా పొంగితేనే టేస్ట్ ఉంటాయి. నేను చిన్నప్పుడు ఎక్కడన్నా వెళ్తుండేది కదా, హోటల్ మా బాపు వాళ్ళు ఎక్కడన్నా యాదగుట్ట అక్కడ వెళ్ళినప్పుడు హోటల్లో తినిపిస్తుంది కదా, అప్పుడే పూరే తీసుకుంటుంది, పూరే తింటుంది. అప్పుడు యాదగిరి వెళ్ళేటప్పుడు హైదరాబాదు బస్ స్టాండ్లో హోటల్లో తింటుంటివి. ఇక్కడ మేము చిన్న ఉన్నప్పుడు ప్లేట్ అంటే 4 ఇస్తున్నాను. ప్లేట్ అంటే మిర్చీలన్నా ఏవైనా కానీ 4, ఏమన్నా కూడా ప్లేట్ అంటే 4 కానీ అట్లా
డజన్ అంటే 12 ఎట్లను, ప్లేట్ అంటే 4. చిన్న ఉన్నది కదా, హైదరాబాద్ హోటల్లో పెద్ద పెద్ద చేసారు, వాళ్ళు 2 చేసారు. ప్లేట్ అంటే 2. అదేంటి అన్నీ అప్పుడు అనుకున్నాం, ఒక్కొక్క ఏరియాలో ఒక రాగా చేస్తారని. మనం ప్లేట్ పూరి అంటే కొన్ని దగ్గర ఇప్పుడు 2 ఇస్తారు. అప్పుడు చిన్న ఉన్నప్పుడు అయితే 4 ఇచ్చేవాళ్ళు, చిన్న సైజు. కొన్ని సిటీలో చూసినాక అలా కూడా ఇస్తారని అనిపించింది. ఇప్పుడు కూడా హోటల్లో సిటీలు కూడా 4 ఇయ్యాలి, కొన్ని హోటల్లో పెద్దవి 2 ఇస్తారు. బాబు అది అమ్మ ఎగ్జామ్ అప్పుడు అది పూరిలో పోయినాక టిఫిన్ చేద్దాం అప్పుడు ఇట్లా ఏమని చెప్పు. మెత్తగానే పూరీలు పెద్ద ఉండే కదా. అవు నాకైతే కొంచెం ఒకరు కూడా తింటే కదా. మొన్న కూడా మేము సిటీ పోయినప్పుడు చేతిగాడు పూలే తిన్నాడు, నేను దోశ తిన్నాం. చేతిగాడు ఏం తింటామండి, పూలే తిన్నాడు. దోశ తిన్నావు కదా, నేను పూరి తిన్నా కదా. నేను ఆగి నేను పూరి తిన్నా, నువ్వు దోశ తిన్నావు. ఇంకా పూరి కొంచెం టైం అయితే టైం తీసుకుంటుంది, పెళ్ళి జరుగుతుంది. అందుకు మేము పూరి కోసం ఆగినా, నేనేం దోశ తిన్నావు. తింటున్నా పూరి ఆయిల్ ఉంది అని చదువు తక్కువ తింటున్నాడు. కానీ ఒక ఏం కాదు, మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళ అమ్మ ఇంకా చేస్తూ ఉన్నది, మా బాబు తిందే, నవదీప్ కూడా తిందే. ఇంకా మేమైతే తింటున్నాము. మా టిఫిన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఏం చేస్తుండ్రు? మేమా వేస్తుంది దగ్గర అయ్యి పంది చిన్నగా అయింది, వేప్స్ ఏమో ఇక పెద్దగా అయింది. అందుకు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, పెంచుతున్నాం. పట్టుకొని ఇప్పుడు ఇంకా పెద్దగా ఉంది కదా, దానికి తగ్గంత వేస్ట్ అంత సరిపోవట్లేదు. అందుకే చేస్తాం. ఇట్లా ఎందుకు చేస్తున్నామంటే ఈ టైప్లో ప్లాస్టిక్ కవర్ ఎందుకు చూస్తున్నామంటే, ఇది ఇట్లా పెట్టి వెళ్తాం కదా, ఉత్తగా వెళ్తే అది చిలుము బట్టి ఇదికి ఇరిగిపోతాయి. ఇట్లా ప్లాస్టిక్ కవర్ కానీ డాంబర్ కానీ ఏమన్నా చుడితే డ్యామేజ్ కాదన్నట్టు. వర్షం నీళ్ళకి ఇటుక పడతాయి కదా, జామ్ అయ్యి అట్లా పోతాయి అన్నట్టు. ఈ తర్వాత ఈ పైదాన్ని కూడా పెయింట్ వెళ్దాం. పెయింట్ వెళ్ళకపోతే వర్షాలకు చిలుము బట్టి పోతాయి, అందుకు పెయింట్ వేద్దాం. అవి ఇక్కడ రాయి గట్టిగా ఉంటుంది, ఇంకా వేసేద్దాం. వీళ్ళంతా చేస్తారు ముందు ఫ్రెండ్స్. మా ఆరాధ్య, మా శరత్చంద్ర, మా నవదీప్, మా లక్ష్మి అందరూ హెల్ప్ చేస్తుంది. మా ఆరాధ్య కూడా హెల్ప్ చేస్తుంది ఈ పనికి. ఇప్పుడే వేసింది, వేసింది. ఇంకో గుంత కదా శరత్ వేసిండు. నవదీప్ పెద్ద పనులన్నీ నవదీప్ చేస్తుండు, చిన్న చిన్న పనులన్నీ ఇది చేస్తుంది. అందరం కలిసి పనులు చేస్తే నాకు ఎక్కువ వేదబ్బా. మన ఇంటికైనా చేసుకునే చిన్న చిన్న పనులకు లేబర్ పెట్టకుండా మనం చేసుకోవడమే బాగుంటుంది. కానీ కొంతమంది తెలివి తక్కువలు ఏం డబ్బులు ఖర్చు అవుతాయేమని మీరు చేస్తుంది అది కూడా అన్నిటి వాళ్ళు ఉంటారు. మన పని మనం చేసుకున్నాం, తప్పు అయితే లేదు. ప్రతి పని లేబర్తో పెట్టాలని ఏం లేదు కదా, మన శరీరానికి కొంచెం శ్రమ కూడా అవుతుంది. అందుకు అలా చేస్తుంటాము. కొంతమంది వెళ్ళిన వాళ్ళు అట్లా కూడా కామెంట్ చేస్తుంటారు, ఎవరైనా నా లేబర్ని పెట్టుకొని వచ్చి కదా కొన్ని మాటలు తీసుకొచ్చారు, అలా అనేవాళ్ళు కూడా ఉంటారు. మన పని మనం చేయడంలో తప్పైతే లేదు. ఫ్రెండ్స్, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాము. మధ్యాహ్నం లంచ్ ఇట్లా ఆలేసి ఉన్నప్పుడే కలిసి తింటాం ఫ్రెండ్స్ మేము. ఎందుకంటే నేను స్కూల్కి వద్దా, పిల్లలు స్కూల్కి వద్దాం, దాని ఒక ఆమెను ఉంటుంది ఇంటికాడ. ఇట్లా ఆలేసి ఉన్నప్పుడు మాత్రమే కలిసి చేయడానికి వీలవుతుంది మధ్యాహ్నం లంచ్ మాత్రం. ఈరోజు అదే పని చేసాం కదా ఫ్రెండ్స్, పని చేసి తింటుంటే అది తృప్తి వేరే ఉంటుంది. బాగా 2 అవుతుందని లంచ్కు అయినాం ఫ్రెండ్స్. ఇంకా వర్క్ ఉంది, వేరే వర్కులు
హాలిడేస్ ఉన్నప్పుడు ఏదో ఒకటి వర్క్ ముందర వేసుకుంటాం, వీలైనంత వరకు చేస్తాం. మేము తింటున్నాం, బాబు మేము అందరం కలిసి తింటున్నాం మధ్యాహ్నం. తర్వాత నవదీప్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చింది, ఫ్రెండ్స్ వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు. వాడొక్క తినట్లేదు ఇప్పుడు, మాతో పాటు వాడొక్క తినట్లేదు, మేము అందరం తింటున్నాం. తిన్నాక మిగతా పనులు చేయాలి. మా ఇంటికంటే కొంచెం ముందర మా ప్లేస్ ఉంటుంది, టేకు చెట్లు పెట్టాము. అక్కడ మొత్తం గడ్డి పెరిగింది. అందులో క్లీనింగ్ కోసం గడ్డి మంది అయితే కొడుతున్నా, చాలా గడ్డి పెరిగింది. అది క్లీనింగ్ కోసం గడ్డి మంది అయితే కొడుతున్నా ఫ్రెండ్స్. ఒక 6 years అయింది టేకు చెట్లు పెట్టి, చెట్లు బాగానే పెరిగినవి. అందులో గడ్డి పెరిగింది. ఇక అక్కడ ఇళ్ళకి దగ్గరలో ఉంటుంది. గుడికాడికి అయితే వెళ్ళారు. ఈరోజే బోనాలు చేస్తుందని ఎడబెట్టుకోవడానికైతే లక్ష్మి వాళ్ళు, మానస వాళ్ళు, మిగతా వాళ్ళందరూ పిల్లలు అందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళి గుడికాడికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. గుడి లాస్ట్ ఇయర్ నిర్మించాము. అంతకుముందు గుడి లేకుండే, విగ్రహం చెట్టు కింద ఉండే. తర్వాత గుడి నిర్మించాము, బాగైంది గుడి. ఇప్పుడు అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ కొబ్బరికాయ కొడుతుంది లక్ష్మి. ఈ గ్రామ దేవతలది ప్రతి సంవత్సరం ఇలాగే ఆషాఢ మాసంలో బోనాలు జరుపుకుంటారు కదా ఫ్రెండ్స్. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కార్యక్రమం జరుపుతున్నాము. అది బోనాలు, అది సపరేట్ వీడియో పెడతాం ఫ్రెండ్స్. అందుకోసం ఇది డైలీ వ్లాగ్స్లో ఇంతే పెట్టడం జరుగుతుంది. తర్వాత మానస వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ రామలమ్మ నాయనమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. తర్వాత మా ఆరాధి అయితే మొక్కుతుంది ఫ్రెండ్స్. తను చిన్నగా ఉంది కదా, అన్నీ రావని వాళ్ళ అమ్మ చేయిస్తుంది. తర్వాత అందరూ కలిసి మానస తను ఫోటో దిగారు. ఆ తర్వాత మానస వాళ్ళ అమ్మ, నాన్న, అదేవిధంగా రామలమ్మ నాయనమ్మ, పిల్లలు అందరూ, మిల్లికి, చిన్నారి, ఇంకా మిగతా మిత్రులు, చిన్నమ్ములు, పెద్దమ్ములు వీళ్ళందరూ కూడా కలిసి ఫోటో దిగారు. ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. మంచిగా నైట్ డిన్నర్ ఏం చేస్తున్నాం. ఈరోజు పనులు బాగా అయినాయి. లాస్ట్కి వస్తే బోనాలు కూడా ఈరోజే చేసిండ్రు. మళ్ళీ తర్వాత నిర్ణయం తీసుకొని
బోనాలు చేసారు. మేము దేవునికి ఎలా పెట్టుకొని వచ్చినాం. అందరూ బోనాలు మంచిగా చేసారు. శరత్ బాగా అలసిపోయింది కదా ఫ్రెండ్స్. ఈరోజు పని అయింది బాగా. శరత్ ನಾವು ఆరాధ్య కూడా అందరూ చేసినాము. శరత్ గారు అలసిపోయి వాడు తినకుండా నిద్రపోయాడు. యాక్చువల్గా వాడిని ఇప్పుడే లేచి కొంచెం ఫ్రెష్ అప్ కాపు అని పంపించాను. పని చేస్తే నిజంగా అది నిద్ర తొందరగా వస్తుంది, బాడీ అలసిపోతుంది కదా. మనం వేరే పని చేసినాము అయినా బోనాలు ఈరోజు కాదన్నారు, అవునన్నారు, అన్ని ఇది అనుకున్నారు. ఫస్ట్ ఏమో లేదనుకున్నాం కనుక అట్లనే లేదని అనుకున్నాము. తర్వాత ఇక అయ్యింది. మబ్బు మబ్బు మబ్బు. వాడు అలసిపోయాడు బాగా. అలసిపోయి అయితే ఇక బోనాలు అయితే పెట్టిర్రు. ఇక బోనాలు స్పెషల్ ఇక అంటే ఇక నాన్ వెజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇక మటన్ తింటున్నాం మేము. ఇక మన తెలంగాణలో ముక్క లేకుండా ముక్క లేకుండా పండుగ ఉండదు మన దగ్గర. ఏ పండుగ అన్నా కూడా మ్యాక్సిమం ముక్క ఉండాల్సిందే. కొన్ని మాత్రమే దేవుళ్ళు కొన్ని మాత్రం తప్పితే ఉంటే కనుక ఈ బోనాలంటే కంపల్సరీ. అందుకే నాన్ వెజ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం మటన్ తింటున్నాం. ఆల్రెడీ తిన్నది. తను కొంచెం హెల్త్ బాగాలేక తిని రెస్ట్ తీసుకుంటుంది. మేమైతే అందరం తింటున్నాం ఫ్రెండ్స్. బాబు ఇప్పుడే తిన్నాడు. పెరుగు అన్నం తిన్నాడు మామ. తను నాన్ వెజ్ తిన్నాడు కదా. బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఇంకా ఈ రోజు అయితే ఇట్లా కలిసిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు బాగా వర్క్ చేసినాము. అక్కడ పందిరి కోసం కొంచెం చేసాం. ఇంకా మిగతా కొంచెం వర్క్ ఉంది, అది పైన కట్టలేదు. అది ఎందుకంటే గట్టి కావాలి కదా రేపు. అప్పుడే కడితే అది కరెక్ట్ ఫిక్స్ కాదని కట్టలేదు. తర్వాత కట్టాలి. మళ్ళీ అక్కడ చేరిన గడ్డి మందు కొట్టినాం. అంతా వర్క్ బాగా అయింది. మళ్ళీ బోనాలు అయింది. ఈరోజు అయితే బాగా బిజీగా అయిందాం ఫ్రెండ్స్. ఈరోజు ఇట్లా కలిసిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్.